మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. Hello viewers, welcome back to Suman TV. The great grandson freedom fighter Kanneganti Hanumantrao garu PhD in American Studies, అమెరికాలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీస్లో ఎక్స్పర్టీస్, అంతేకాకుండా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కన్నెగంటి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, ట్రంప్ మరి గ్రీన్ కార్డ్ ఇస్తానంటున్నాడు అందరికీ. అక్కడ ఒక చిన్న మెలుక ఉంది, మరి పలానా కార్డు ఉంటేనే గ్రీన్ కార్డ్ వస్తుంది అని చెప్తున్నాడు. అది గోల్డ్ కార్డ్. అసలు గోల్డ్ కార్డ్ ఏంటి, అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి? EB-5కి గోల్డ్ కార్డ్కి గ్రీన్ కార్డ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? సుమన్ టీవీ ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకి అతి కీలకమైన సమాచారాన్ని మనం ఇవ్వబోతున్నాం. ఈ రోజున 27th February 2025 ఈరోజు హైదరాబాద్లో సుమన్ టీవీ ద్వారా గోల్డ్ కార్డ్ అంటే ఏంటి, డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ గోల్డ్ కార్డు విధానాన్ని, వీసా విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇది మీరు వేసిన ప్రశ్న. 1990లోనే అమెరికాలో EB-5 ఇన్వెస్టర్స్కి జాబ్ క్రియేట్ చేయడానికి, ప్రాస్పరిటీ అమెరికాలో పెంచడానికి EB-5 వీసా విధానాన్ని 1990లోనే అమెరికన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అంటే ఇవాళ ఎక్కడ ఉన్నామండి, 2025. అంటే 35 సంవత్సరాల క్రితమే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క US కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా EB-5 అంటే ఎవరైతే అమెరికా వచ్చి అమెరికాలో పెట్టుబడి పెట్టి జాబ్ క్రియేట్ చేసి, అక్కడ అమెరికాలో జాబ్స్ క్రియేట్ చేసి మన పెట్టుబడి ద్వారా, దాంతోపాటు ప్రాస్పరిటీ, అమెరికాలో ప్రాస్పరిటీ వెల్త్ క్రియేట్ చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మీరు రండి అని EB-5 పాలసీ పెట్టి దానికి ఒక క్యాప్ పెట్టింది. ఒక $1 మిలియన్ నుంచి ఇంతవరకు పెట్టాలి మీరు అమెరికా వచ్చి. తద్వారా మీకు అమెరికాలోకి ఎంట్రీతో పాటు గ్రీన్ కార్డ్తో పాటు తర్వాత మీరు పర్మనెంట్ రెసిడెన్స్గా PR రావాలంటే, తర్వాత సిటిజన్షిప్ రావాలి అంటే ఇది మీకు మార్గం సుగమంగా ఉంటుంది అని 1990లో పెట్టారు. మరి 1990లో పెట్టిన EB-5కి ఇవాళ రోజున 2025 February 26 అంటే నిన్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు గోల్డ్ వీసా అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దానికి దీనికి తేడా ఏంటి మీరు అడిగిన ప్రశ్న. ఆల్రెడీ EB-5 అంటే ఏంటో చెప్పాను. గోల్డ్ వీసా అంటే ఏంటంటే $5 మిలియన్, US మిలియన్ డాలర్స్, $5 మిలియన్ అంటే మన భారత కరెన్సీలో, మన భారతదేశం యొక్క డబ్బులో కనుక దాన్ని కన్వర్ట్ చేసినట్లయితే 40 నుంచి 41 కోట్ల రూపాయల మధ్య మీరు గనక అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటే అమెరికా ఈజ్ ఓపెన్ టు యూ ఫర్ 3 బెనిఫిట్స్ టు గివ్ ఇట్ టు యూ. ఏంటి ఆ బెనిఫిట్స్? ఫస్ట్, మీరు గోల్డ్ వీసాతో ఎక్సెప్షనల్ హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ అంటే అత్యధిక ఆదాయం కలిగిన సంపన్నులైన వారికి అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్లో వెల్కమ్. నెంబర్ 1. నెంబర్ 2, హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వెల్కమ్. నెంబర్ 3, మీ దగ్గర ఇండియాలో కానీ ప్రపంచంలో ఏ దేశంలోనైనా కానీ లాఫుల్గా అంటే చట్టానికి అతీతంగా, చట్టం యొక్క రూల్స్ని పాటిస్తా 40 కోట్ల రూపాయలు కనుక మీరు చూపించగలిగితే, ఏది ఇండియన్ కరెన్సీలో అయితే 40 కోట్లు, డాలర్స్లో అయితే $5 మిలియన్ చూపించగలిగితే అమెరికా వచ్చి అమెరికాలో పెట్టుబడి పెట్టండి, మీకు మేము ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కార్డ్ ఇవ్వడానికి ఓకే చేస్తాం. గ్రీన్ కార్డ్ రాగానే అది పర్మనెంట్ రెసిడెంట్గా, సిటిజన్షిప్, అమెరికన్ సిటిజన్గా మీకు అవకాశం ఉంటుంది. తద్వారా అమెరికాలో మీరు చక్కగా వ్యాపారం చేయొచ్చు, వర్తకం చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయొచ్చు. తద్వారా మీరు ధనవంతులు అవ్వచ్చు, అమెరికన్ ఎకానమీని కూడా స్టిమ్యులస్ అంటే ప్రాపర్ పుష్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అమెరికా యొక్క ఆర్థిక శక్తి కోవిడ్ తర్వాత మందగించింది కాబట్టి ఈ తరుణంలో కోవిడ్ తర్వాత వచ్చిన ఆర్థిక ద్రవ్యోల్బణము అంటే ఇన్ఫ్లేషన్ కానీ, ఆర్థిక వ్యవస్థలో పతనాన్ని కానీ మీరు ఈ విధంగా గోల్డ్ కార్డ్ వీసా అనేది మేము ఇవ్వబోతున్నాము అని ట్రంప్ డిక్లేర్ చేశారు. ఇది రెండోది. మూడోది అతి ఇంపార్టెంట్, ఒక్క అమెరికానే డిక్లేర్ చేసిందా గోల్డ్ కార్డ్ వీసా అనేది? కాదు. యూకే, ఫ్రాన్స్, కెనడా, సౌదీ, ఇంకా చాలా ఒమన్, చాలా కంట్రీస్లో ఇది ఆల్రెడీ 100 దేశాల్లో
ప్రపంచంలో 197 పైగా దేశాలుంటే 100 దేశాల్లో గోల్డ్ కార్డ్ వీసా అనే ఒక పాలసీ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు గోల్డ్ కార్డ్ వీసా అనగానే అదొక సంచలనం అయింది, కానీ ఆల్రెడీ చాలా దేశాల్లో ఉన్నది. సో EB-5 వీసా పాలసీ అంటే చెప్పాను, 1990లో స్టార్ట్ అయింది అమెరికాలో. దాన్ని రీప్లేస్ చేస్తా, దాన్ని తీసేస్తా. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే ఈ గోల్డ్ కార్డ్ వీసా పాలసీ నేను స్టార్ట్ చేయబోతున్నాను అన్నారు. అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ముందులో ఉన్న ప్రెసిడెంట్ ఎవరండి మొన్నటి వరకు? జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీ తరఫున. జో బైడెన్ గారు ఏం చేశారంటే ఈ EB-5 పాలసీలో, ఇది గోల్డ్ కార్డ్ వీసా కన్నా ముందులో ఉన్న EB-5 పాలసీలో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ అనే 2 వర్డ్స్ యాడ్ చేసి EB-5 రిఫార్మ్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కూడా చేశారు. దాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే 1990లో చేసిన EB-5ని పక్కన పెట్టాడు డొనాల్డ్ ట్రంప్ గారు. 2024లో ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్, అమెరికన్ ప్రెసిడెంట్ అప్పుడు 2024లో ఉన్న జో బైడెన్ గారు చేసిన EB-5 రిఫార్మ్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ను కూడా పక్కన పెట్టి గోల్డ్ కార్డ్ వీసాని నేను అమెరికాలో స్టార్ట్ చేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న ధనవంతులారా అమెరికాకి రండి, అమెరికాలో గొప్ప అద్భుతాన్ని మనం చేయొచ్చు. మీరు వచ్చి $5 మిలియన్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మా యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ వాళ్ళతో పాటుగా మా కామర్స్ సెక్రటరీ, మా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్రటరీ, మా US స్టేట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, వీళ్ళందరూ మీకు ఆమోద ముద్ర వేస్తారు. ఈ $5 మిలియన్ మా దేశంలో పెట్టుబడి పెడితే వెల్కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ యాజ్ ఆఫ్ నౌ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అంటే సార్ ఇప్పుడు ట్రంప్ అమెరికా సిటిజన్షిప్ ని అమ్మకానికి పెట్టాడు అంటే ఏం చెప్తారు? 100% మీరు ఎలా చూశారు లైఫ్ అంటే, మీరు ఎలా యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ అంటే ఏంటండి? హౌ యూ రియాక్ట్ టు వాట్ హ్యాపెన్స్ టు యూ. మనకి జరిగేదానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనే ఒక పర్స్పెక్టివ్నే మనము దృక్పథము అంటారు. అది మంచిదా? ఆయన చేసింది అమ్మకానికి పెట్టాడా అంటే పెట్టాడే అని చెప్పాలి. లేదు అమ్మకానికి పెట్టలేదు, ప్రపంచంలో ఉన్న హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అందరిని తీసుకొద్దాం అనుకుంటున్నాడు అంటే అలా చూడొచ్చు. అంటే దెర్ ఈజ్ ఏ ఎకనామిక్ యాంగిల్ టు ఇట్, దెర్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ యాంగిల్ టు ఇట్, దెర్ ఈజ్ ఏ పొలిటికల్ యాంగిల్ టు ఇట్, దెర్ ఈజ్ ఏ యాంటీ ఇమ్మిగ్రెంట్ యాంగిల్ టు ఇట్, దెర్ ఈజ్ ఏ బ్రింగింగ్ ద బెస్ట్ టాలెంట్ ప్రోగ్రామ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దెర్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ మెరిటోరియస్ దిస్ థింగ్ టు ఇట్. మీరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఒకటే అంటున్నాడు, మీరు ఏమైనా అనుకోండి నాకు సంబంధం లేదు, అంటే మీరు దీన్ని ఎలా అర్థం చేసుకున్నా నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది డబ్బులు, అది చట్టపరమైన డబ్బులు. $5 మిలియన్ తీసుకొని అమెరికా వస్తారా? రండి. మీకు ఇక్కడ ఫస్ట్ ఆ $5 మిలియన్ మీరు పెట్టే పెట్టుబడి ద్వారా మీకు గ్రీన్ కార్డ్ సులభం అవుద్ది. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ సిటిజన్షిప్ ఇస్తాను, మీరు బతకండి, మమ్మల్ని కూడా ధనవంతులు చేయండి అంటున్నాడు. దాన్ని మీరు ఎలా తీసుకున్నా నాకు సంబంధం లేదు అంటున్నాడు. సార్ కమింగ్ టు మరి డెమోక్రటిక్ పార్టీ అయితే దీనిపైన విమర్శ అయితే ఇస్తుంది, మరి ఎందుకంటారు? ఎందుకంటే రిపబ్లికన్స్ చెప్పిన ప్రతిదాన్ని డెమోక్రాట్స్ ఫస్ట్ నో చెప్పాలి. అందుకు ఇంకొద్దిగా లోతుకెళ్ళి ఆలోచిస్తే డెమోక్రాటిక్ పార్టీ ఏమో నాలాంటి పేదవాళ్ళు, నాలాంటి కార్మికులు, నాలాంటి కర్షకులు, నాలాంటి లోవర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్, ఐ రిప్రజెంట్ దట్ కమ్యూనిటీ. మీ డాక్టర్ రమేష్ కన్నగంటి నాలాంటి వాళ్ళకి గొడుగు పట్టే పార్టీ డెమోక్రటిక్ పార్టీ, రైట్? మిలియనియర్స్, డబ్బులున్నవాళ్ళు, బాగా ధనవంతులు, వాళ్ళకి గొడుగు పట్టే పార్టీ రిపబ్లికన్ పార్టీ. సో ఇది రిపబ్లికన్ మధ్య, అంటే ధనవంతులు, అత్యధిక ధనవంతులు, మరింత ధనవంతులు, లేదా హయ్యర్ మిడిల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ గొడుగు పట్టే పార్టీ రిపబ్లికన్ పార్టీ, ఏనుగు పార్టీ, ఎలిఫెంట్ అమెరికాలో రిపబ్లికన్ పార్టీ. ద కరెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బిలాంగ్స్ టు దట్. ఎలాన్ మస్క్, ది మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ప్లానెట్ ఎర్త్ టుడే విత్ మోర్ దాన్ $400 బిలియన్ వర్త్, ఎలాన్ మస్క్, వాళ్ళందరూ రిపబ్లికన్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ నాలాంటి కార్మిక, కర్షక, మైనారిటీ, పేదవాళ్ళము, మేము డెమోక్రటిక్ పార్టీ. సో ఈ రెండు మధ్య జరిగే ఒక పోరు, ఐడియాలజికల్లీ సైద్ధాంతిక యుద్ధం, తెలుగులో, ఇంగ్లీష్లో ద ఐడియాలజికల్ బ్యాటిల్ ఆర్ ద ఐడియాలజికల్ వార్ బిట్వీన్ ద రిచ్ అండ్ నాట్ సో రిచ్. సో దే హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ టువర్డ్స్ లైఫ్. సో ఫైనల్ ఏదేమైనా ట్రంప్ ది న్యూ ఇమిగ్రేషన్ స్ట్రాటజీ అంటే ఏం చెప్తారు? 100% ఇట్స్ ఎ న్యూ ఇమిగ్రేషన్ స్ట్రాటజీ.
దట్స్ రైట్ క్వశ్చన్. ఆయన ఒకటే అంటున్నాడు, రెడ్ కార్పెట్ వేస్తా, Mm. $5 million పెట్టుకోండి, దొంగ లెక్కలు చూపించొద్దు, దొంగ వ్యవహారాలు, తప్పుడు లెక్కలు, వైట్ మనీ, బ్లాక్ మనీ ఇలాంటివి ఉండవు మా దగ్గర. అమెరికాలో ఉండేది ఒకటే ఒక మనీ, ఆ అమెరికన్ మనీ ఏంటంటే ఆ US డాలర్. ఆ US డాలర్ కరెక్ట్గా మాకు మీరు లెక్క చూపించండి, $5 million, రెడ్ కార్పెట్, కమ్ హియర్, ఎస్టాబ్లిష్ యువర్ ఇండస్ట్రీ, క్రియేట్ జాబ్స్, క్రియేట్ వెల్త్, యూ టేక్ సంథింగ్, యూ ఈట్ సంథింగ్, యూ ఆల్సో లెట్ అదర్ పీపుల్ ఈట్ ఇన్ ద రైట్ఫుల్, లాఫుల్ వే. దట్స్ వాట్ ఈస్ సెయింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి నవీన గారు.